భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం 12/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష ద్వాదశి గురువారం ద్వాదశి రాత్రి 8:26 వరకు నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం 8:23 వరకు వర్జ్యం సాయంత్రం 5:20 6:50 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 10:03 11:10:47 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:27 నుండి 3:11 వరకు సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 5:23 అమృత గడియలు రాత్రి 2:18 నుండి 3:48 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం పరివియోగం మధ్యాహ్నం 2:42 అలాగే భవ ఉదయం 9:35 బాలువ రాత్రి 8:26 అలాగే ఈ రోజు నిన్న ఏకాది ఉపవాసం చేసినటువంటి వాళ్ళు ద్వాదశ పారాయణ చేసుకోవాలి. ద్వాదశ రాత్రి వరకు ఉంది, మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ద్వాదశ పారాయణ చేసుకోండి, ఈరోజు అనుకూలం. అలాగే రేపే హనుమద్ వ్రతం, ఆంజనేయ స్వామి వారి వ్రత రహస్యమైన వ్రతం, మనోవాంఛా సిద్ధి కొరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. రాముడు, కృష్ణుడు, పాండవులు వీళ్ళందరూ కూడా ఆచరించిన సోమదత్తుడు, విభీషణ కుమారు, నీలుడు వీళ్ళందరూ ఆచరించిన రహస్యమైన వ్రతం హనుమద్ వ్రతం. ఆంజనేయ స్వామి ఆరాధన నాగవల్లి పత్రాలతోటి అలాగే మనకు సింధూరంతో స్వామివారికి అపోపమాల మాషక్కరమాలతోటి విశేషంగా ఆరాధన చేసుకుని హనుమద్ అనుగ్రహాన్ని పొందేటువంటి రోజు రేపే హనుమద్ వ్రతాన్ని ఆచరించాలి. ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ప్రతి పనిలోనూ ఈరోజు రాణింపు, ఆరోగ్య లాభం, ధనయోగం. వృషభ రాశి నూతనమైన వస్త్ర లాభాలు, బంధు సంగమం. మిథున రాశి విశేషమైన లాభాలు, ప్రయాణాలు, దైవభక్తి, శుభవార్తలు వినుట. కర్కాటక రాశి సమస్యల నుండి బయటపడే అవకాశం, కోపం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ధనలాభం ఉంది. సింహరాశి శత్రువులపై ఆధిక్యం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉండే అవకాశాలు. కన్యారాశి నూతనమైన పరిచయాలు, అనుకోని లాభాలు, చంచల స్వభావం వల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం. తులారాశి అకాల భోజనాలు, త్రిపుట శ్రమ అధికంగా ఉన్న అనంతర లాభాలు ఉండే అవకాశం. వృశ్చిక రాశి బంధు సంగమాలు, సోదరుల యొక్క కలయిక, లాభము, విందు వినోదాలు. ధనసుర శుభలాభాలు, వృత్తి ఉద్యోగాలు, చిరు వ్యాపారికి అధికంగా లాభాలు ఉండే అవకాశం. మకర రాశి విద్యందు ఉన్నతి, శ్రద్ధ, అప్రయత్న కార్య లాభాలు ఉన్నాయి. కుంభరాశి ఆనందము, శుభకార్య నిర్వహణము, తీర్థయాత్ర ఫలప్రాప్తి. మీనరాశి దేవాలయ దర్శనాలు, పెద్దలను కలుసుకునే అవకాశం. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే వృషోధర ఓం వృషోధరాయ నమః. ఉదర అనగా గర్భము అని అర్థం అన్నమాట. వృషోధర అంటే ధర్మములన్నింటినూ తన గర్భమునందు కలిగిన వాడు కనుక వృష అంటే ధర్మము, గర్భము అంటే ధర్మగర్భము అంటే ధర్మాలన్నీ తన గర్భమునందే కలిగి ఉన్నాడని భావం. ధర్మస్వరూపుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్న మాటకు రాముడి మూర్తిభవించిన ధర్మమే అని అర్థం తోస్తోంది కదా. అలాగే భగవంతుడు ధర్మాచరణ చేయవలనని, ధర్మము యొక్క ఆవశ్యకతను తెలుపుచున్నాడని, కనుకనే భగవానుడికి ధర్మ అనుష్ఠాన రూపమును అర్చనీయుడుగా అయ్యాడని భావం. కేవలం భక్తులు బాహ్య పుష్పాలతో మాత్రమే కాక ధర్మ పుష్పాలతో కూడా సత్యము, సౌత్యము, కరుణ మున్నగు వారితో అర్చించవలసి అవసరం ఎంతైనా ఉంది అని ఈ భావం అర్థం. అందుకే ఓం వృషోధరాయ నమః అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.